ఈ రిపోర్టు చూసిన తర్వాత ఈ అమ్మాయి డిఎన్ఏ తన అమ్మా నాన్నల డిఎన్ఏ ఒకటేనని ఈ టెస్ట్ రిపోర్ట్ ద్వారా రుజువైంది. కాబట్టి ఈ అమ్మాయే అసలైన రోజీ అని కోర్టు వారు నమ్ముతున్నారు. నిజానికి డిఎన్ఏ టెస్ట్లో నాకు అనుకూలంగా రిపోర్ట్లు రావాలని చాలా ట్రై చేశాను. డబ్బుతో కొనాలని చూశాను. వాళ్ళు డబ్బుకి ఆశపడరని తెలిసి సైలెంట్ అయిపోయాను. కోర్టులో నేను దోషిగా, రోజీ నిర్దోషిగా తీర్పొస్తుందని నేనెప్పుడూ ఫిక్స్ అయ్యాను. కానీ అనూహ్యంగా డిఎన్ఏ టెస్ట్లో నేను రోజీగా ప్రూవ్ అవ్వడం చూసి షాక్ అయ్యాను. ఇదెలా సాధ్యమైందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ప్రమేయం లేకుండానే, మీకు తెలియకుండానే ఈ రిజల్ట్ వచ్చిందంటారా? అవును, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అయినా నాకు సపోర్ట్గా ఇలా రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. న్యాయస్థానంలో కూడా మనకు న్యాయం జరిగినందుకు చాలా బాధగా ఉంది. లోకి, మనకు జిల్లా కోర్టులో సరైన న్యాయం జరగలేదు కాబట్టి హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం. అక్కడ ఇంకా పకడ్బందీగా డిఎన్ఏ టెస్ట్కి అప్లై చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా మన రోజుకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ నందిని ఏదో కుట్రలు చేయటం మూలంగానే మనం కోర్టులో ఓడిపోయాం. అందుకే మళ్ళీ అప్పీల్ చేద్దాం. తాతయ్య, అలా అప్పీల్ చేయటం వల్ల మనకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కోర్టులో డిఎన్ఏ టెస్ట్ కావాలని మనమే అప్పీల్ చేశాం. అందుకు కోర్టు అంగీకరించి సిన్సియర్ డాక్టర్స్కి ఈ కేసును అప్పచెప్పింది. ఇప్పుడు తీర్పు మనకు అనుకూలంగా రాలేదని హైకోర్టుకి వెళ్తే లీగల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం లోకి? అజ్జీ, ఈ డిఎన్ఏ టెస్ట్లో ఎక్కడో ఏదో మిస్టేక్ జరగటం వల్లే రోజుకి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అలా ఎక్కడ మిస్టేక్ జరిగిందో నేను సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తాను. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మేడం, మీరెవరికైనా డబ్బులిచ్చి రిపోర్ట్స్ మార్చమని చెప్పారా? లేదు దమయంతి. కాకపోతే హాస్పిటల్లో నాది రోజీది బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి కదా, వాటికున్న పేర్లను మార్చమని విజయ్కి చెప్పాను. అలా మారిస్తే 5 కోట్లు ఇస్తానని చెప్పాను. ఆ విజయ్ చేయలేదేమో అని నాకు అనుమానంగా ఉంది. మేడం, డబ్బు కోసం విజయ్ ఏదైనా చేస్తాడు. అప్పుడు మార్చలేకపోవచ్చు, కానీ తర్వాతైనా డబ్బు కోసం ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఇది డెఫినెట్ గా విజయ్ పని. నువ్వు చెప్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది దమయంతి. ఎందుకంటే విజయ్ ఎవరికైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. నా విషయంలో కూడా అలాగే చేసుంటాడు. ఇప్పుడే విజయ్కి నేను ఫోన్ చేసి రమ్మని చెప్తాను. మీ అందరికీ చాలా సస్పెన్స్గా ఉంది కదమ్మా. డిఎన్ఏ టెస్ట్లో నీ బ్లడ్ శాంపిల్ నీదే, రోజీ బ్లడ్ శాంపిల్ రోజీదే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కానీ నువ్వే రోజీవని ప్రూవ్ అయింది. అలా ఎలా అయిందనే కదా నువ్వు అనుకుంటున్నావు? సుధా,
ఇక్కడున్నావా? ఏం లేదు సుధా, నాకు నీ బ్లడ్ కావాలి. బ్లడ్డా? దేనికండి? మన కూతురు నందినిని రోజీగా ప్రూవ్ చేయడానికి. అర్థం కాలేదా? దీపక్ భార్గవీలు వాళ్ళ అసలు కూతురు రోజీ ఎవరనే తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ కోసం ఆల్రెడీ అక్కడ వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనిద్దరం కూడా మన బ్లడ్ శాంపిల్స్ తీసి భార్గవి దీపక్ల బ్లడ్ శాంపిల్స్ తీసేసి వాటి స్థానంలో మన బ్లడ్ శాంపిల్స్ పెడతాం. అక్కడుంది మన బ్లడ్ అని తెలియక దీపక్ భార్గవిల బ్లడ్ అనుకుని టెస్ట్ చేస్తారు. దాంతో మన కూతురు నందిని బ్లడ్ మన బ్లడ్ తో మ్యాచ్ అయి డిఎన్ఏ టెస్ట్ లో నందినియే రోజీ అని ప్రూవ్ అవుతుంది. ఏంటండి ఇది? మనకెందుకిదంతా? పాపమండి. సుధా, 15 సంవత్సరాలు నేను జైల్లో ఉంటే నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలుసు. పాపం అని జాలిపడి నీకెవరైనా సాయం చేశారా? చేయలేదే, చెయ్యరు కూడా. అందుకని డబ్బే ఇక్కడ ప్రధానం. డబ్బు లేకపోతే మనం ఇక్కడ ఎందుకు పనికిరాము. అది కాదండి. సుధా, నేను చెప్పేది విను. అక్కడ నా కూతురు రోజీగా శాశ్వతంగా ఉండడానికి ఇదొక మంచి అవకాశం. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించానండి. నా కష్టాల్లో కూడా తృప్తి ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయటం వల్ల జీవితం అంతా చివరికి చీకటిగా మిగిలిపోతుందండి. ఏమండి, మనకు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. నువ్వింకేం మాట్లాడుకో. నీ బ్లడ్ కావాలి అంతే. వద్దండి, నా మాట వినండి. సుధా, నా పనికి అడ్డు రక్కు. ఏమండి, ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు ఇలా మోసం చేశారని తెలిస్తే మళ్ళీ జైలుకెళ్తారు. మీతో పాటు నన్ను మన కూతుర్ని కూడా జైల్లో పెడతారు. అసలే ఇది కోర్టు వ్యవహారం. ఎందుకండి ఇదంతా? ఇక్కడ మనం ముగ్గురం కలిసుండి హాయిగా 4 మెతుకులు తిన్నా సంతోషంగా ఉంటాం. జైల్లో చిప్పకూడు తినడం ఎందుకండి? అలాంటి పరిస్థితి మనకెందుకండి? అప్పుడు అనుకోకుండా నేరం చేసి జైలుకెళ్ళాను. కానీ ఇప్పుడు ఒక ప్లాన్తో చేస్తున్నాను. జైలు వాసన కూడా మన దగ్గరికి రానివ్వను. ఇక మాట్లాడనవసరం సుధా. నాకు నీ బ్లడ్ కావాలి. చేయటివు. అమ్మా నందిని, మీ అమ్మ బ్లడ్ బలవంతంగా తీశాను.
దీపక్ భార్గవిల బ్లడ్ శాంపిల్స్ ఒక గదిలో ఉన్నాయి. రోజీ నందినిల బ్లడ్ శాంపిల్స్ ఇంకొక గదిలో ఉన్నాయి. రెండు సపరేట్ గదుల్లో ఉన్నాయన్నమాట. అక్కడ రోజీ నందిని బ్లడ్ శాంపిల్స్ మార్చేస్తారని ఆ లోకి దీపక్ వాటి కాపలాగా ఉన్నారే తప్ప దీపక్ భార్గవిల బ్లడ్ శాంపిల్స్ కి ఎవ్వరూ కాపలాగా లేరు. దీపక్ భార్గవిల బ్లడ్ శాంపిల్స్ ఉన్న గదిలోకి వెళ్ళాను. అక్కడున్న వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసేసి వాటి ప్లేస్లో నాది నా భార్య బ్లడ్ శాంపిల్స్ పెట్టాను. ఆ బ్లడ్డే దీపక్ భార్గవిల బ్లడ్ అనుకున్నారు. ఆటోమేటిక్గా టెస్టులు చేశారు. దాంతో డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చారు. నువ్వే రోజువని కన్ఫర్మ్ చేశారు. నీకోసం, నీ సంతోషం కోసం, నువ్వు ఆ ఇంట్లో పర్మనెంట్గా రోజీగా ఉండటం కోసం నేనిదంతా చేశాను తల్లి. ఈ బ్లడ్ శాంపిల్స్ మార్చే పని నువ్వు ఆ విజయ్కి అప్పగిస్తావని, ఆ పని చేయడంలో విజయ్ ఫెయిల్ అవుతాడని నేను ముందే గ్రహించానమ్మా. అందుకే నా జాగ్రత్తలో నేనుండి నా పని పూర్తి చేసి నేను నిన్ను గెలిపించుకున్నాను. మీకిప్పుడు తృప్తిగా ఉందా అండి? నా చేత మీరు చేయించిన ఈ పాపానికి మీకిప్పుడు శిక్ష లేకపోవచ్చండి. ఆ దేవుడు ఎప్పుడో ఒకసారి మీకు శిక్ష వేస్తాడండి. 15 సంవత్సరాలు నేను మీకోసం ఎదురు చూస్తూ ఎన్నో కష్టాలు పడ్డాను, ఎలాగోలా బతికాను. అలా నేను పడ్డ కష్టాల్లో సంతోషం ఉంది. ఇప్పుడు మీరొచ్చాక నాతో ఇలా చేయించటం వల్ల ఎందుకా ఈ జీవితం అనిపిస్తోంది. మీలాంటి భర్త, అలాంటి కూతురు ఏ తల్లికి ఉండకూడదండి. నేనింకా మీరిద్దరూ చేసే పాపాలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. ఆగు సుధా. వదలండి. నాకు మీ మీద, మీ కూతురి మీద విరక్తి కలిగింది. పాపం ఆ రోజీ మీద నాకు చాలా చాలా జాలేస్తోంది. భగవంతుడు ఆ అమ్మాయికి తప్పకుండా న్యాయం చేస్తాడు. అసలు నందిని అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేసినట్టు? ఏమైనా తను మొన్న చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ మార్చి ఉంటే 5 కోట్లు వచ్చేవి. ఛ, అనవసరంగా ఛాన్స్ మిస్ అయ్యాను. నందిని టైం చాలా బాగుంది. తను ఏం ఆశించి ఇక్కడ రోజుగా సెటిల్ అవ్వని చూస్తుందో తెలియదు, కానీ అన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. చివరికి కోర్టు తీర్పుని కూడా
తనకు అనుకూలంగా మార్చుకుంది. హాయ్ నందిని. హాయ్ విజయ్, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైనా నీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి నందిని? ఎందుకంటే ఏంటి విజయ్, ఈ రోజు కోర్టులో డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో నేనే రోజుగా ప్రూవ్ అవ్వడానికి కారణం నువ్వే కదా. నువ్వు గాని ఆ బ్లడ్ శాంపిల్స్ మార్చిపోయిండుంటే ఖచ్చితంగా నేను నందినిగా ప్రూవ్ అయ్యేదాన్ని. బట్ నీ మూలంగా నేను సేవ్ అయ్యాను. నేను బ్లడ్ శాంపిల్స్ మార్చడం ఏంటి? నందిని ఏంటి ఇలా అంటుంది? కోర్టులో తనకి ఫేవర్గా తీర్పు వచ్చిందంటే నందినినే ఏదో చేసిందనుకున్నాను. కానీ తనకు కూడా అసలు విషయం తెలియదన్నమాట. నా మూలంగానే ఇదంతా జరిగిందని అనుకుంటుంది. నేను కూడా అలాగే బిల్డప్ ఇస్తే పోలా? ఏంటి విజయ్, ఏం మాట్లాడవేంటి? ఈ విషయం నాకు ముందే చెప్పుండొచ్చు కదా. కోర్టు తీర్పు వచ్చే వరకు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది కాదు నందిని, ఎలాగో నీకు పాజిటివ్గా రిజల్ట్ వస్తుందో నాకు ముందే తెలుసు. కానీ నీకు వెంటనే చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పలేదు. అయినా నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ విజయ్. ఏమైనా నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి నేనిచ్చిన మాటను కూడా నేను నిలబెట్టుకుంటాను. $5 కోట్ల చెక్. చాలా థ్యాంక్స్ నందిని. వస్తాను. ఓకే. ఏమైనా కష్టపడ్డాక వచ్చే డబ్బు కన్నా కష్టపడకుండా వచ్చే డబ్బు చూస్తే ఆ ఆనందమే వేరు. ఈ ఒక్క చెక్కు చాలు, నేను కోటీశ్వరుని అయినట్టే. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. చెప్పింది అర్థమైంది కదా. మొదటిసారిగా ఎండి హోదాలో అఫీషియల్గా సంతకాలు చేయబోతున్నాను. నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంచు. అలాగే ఎండి సీట్లో కూర్చునే కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరగాలి. నా రేంజ్ చూసి ఆ రోజీ లక్ష్మిలు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. సరే మేడం, నేను చూసుకుంటాను. ఓకే. మొన్న లేటుగా వచ్చినందుకు రోజీ గారు కోపడ్డారు. ఇవాళ మాత్రం టైంకి వచ్చేశాను. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. ఏమిటమ్మా అర్జెంటుగా రమ్మన్నారు? పంతులు గారు, నా మనవరాల్ని ఎండీని చేయడానికి మొన్న మంచి ముహూర్తం పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఈసారి ఎలాగైనా రోజీని ఎండీ సీట్లో కూర్చోపెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం నేను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరి తీరాలి. మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూడండి. సరేనమ్మా, ఒకసారి మీ మనవరాలు జాతకం ఇవ్వండి.
ఇతనేంటి మళ్ళీ జాతకం అంటున్నాడు? అసలే అది రోజీ జాతకం. ఇప్పుడు రోజీ జాతకం చూసి తన టైం బాలేదని ఏం చెప్తాడో ఏంటో. జాతకం చూడడం అక్కర్లేదని చెప్పాలి. పంతులు గారు, నా జాతకం చూసి ముహూర్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మంచి రోజు చూసి పెట్టండి. అదేంటమ్మా అలా అంటావు? ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు జాతకం చూసి ముహూర్తం పెట్టడం మంచిది. అలా ముహూర్తం పెడితే అంతా మంచి జరుగుతుంది. అవును రోజీ, అమ్మ చెప్పింది కరెక్టే. అయినా ఇది అమ్మ ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదు. పంతులు గారు, నేను వెళ్ళి రోజు జాతకం అలాగే. తీసుకొస్తాను. మీ మనవరాల జాతకం చూశానమ్మా. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అస్సలు బాలేదు. ఇప్పుడు తనకు అన్ని కష్టాలు కన్నీళ్లే ఉన్నాయి. పైగా అంతా నష్టమే జరుగుతుంది.